వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పడినాడు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు. సో నమస్తే. నమస్తే అండి. సో ఏంటి సామాన్యుడు హైదరాబాద్లో సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడం ఇంకా కష్టమేనా? అంటే ఇప్పుడు గోకాపేట కావచ్చు, గచ్చిబౌలి, నియోపోలిస్ ఇక్కడ చూసామంటే సామాన్యుడి కళల్లో కూడా ఊహించలేని రేట్లు అయితే అక్కడ ఉన్నాయి. సో కానీ ఏదన్నా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ కొనగలరు. కానీ సామాన్యులు అలాంటి ప్లేస్లో ఇది కాకుండా వేరే ప్లేస్లో పడాలంటే ఇంకా ఫ్యూచర్లో ఇంతలా డెవలప్ అయ్యే ప్లేస్లు ఎక్కడ ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? రైట్ అండి, ఇది కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ చూడండి, ఒకప్పుడు గచ్చిబౌలి కానీ నానక్రామ్గూడ కానీ మీరు చెప్పిన ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ దగ్గర కోకాపేట ఒకప్పుడు 6,500 7,000కి దొరికేవండి. అప్పుడు కొత్తగా అవి ఎలివేట్ అవుతున్నాయి మార్కెట్లో. కోకాపేట అంటే కొంచెం దూరం అనే ఉద్దేశంతో చాలామంది పర్లేదు తీసుకోవచ్చు ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి అప్పట్లో 6,500 7,000 ఆ రేంజ్లో కొన్నారండి. కానీ ఈరోజు కామన్ మ్యాన్ కొనలేని పరిస్థితి, కళ్ళ కూడా ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే చూడండి, 3 బెడ్రూమే దాదాపుగా 2.3 crores పైన ఉన్నదండి. ఒక 3 bedroom ఫ్లాట్ కొనాలి అంటే ఈ మనం అనుకున్న లొకేషన్ కోకాపేట కానీ గచ్చిబౌలి కానీ 2.3 crores ఉందండి. సో ఒక కామన్ మ్యాన్ 3 bedroomకి అఫోర్డ్ చేయగలడు అంటే అట్లీస్ట్ 1,20,00,000 లోపల పెట్టగలడు. దాని మించి ఇన్వెస్ట్ చేయలేడు కామన్ మ్యాన్. సో నెక్స్ట్ కోకాపేటగా ఎలివేట్ అవుతున్న కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. అవి ఎక్కడ అంటే అక్కడ సెడ్జెస్ కూడా వస్తున్నాయి, ఐటీ సెడ్జెస్ వస్తున్నాయి, ప్లస్ హ్యూజ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయండి. నెక్స్ట్ కోకాపేట ఎక్కడంటే ఇప్పుడు రాజేందర్ నగర్ అండి. రాజేందర్ నగర్, బద్వేల్, ఈ 2 లొకేషన్స్ కూడా ఫ్యూచర్ కోకాపేట అవ్వబోతున్నాయండి. ఆల్రెడీ మన కొల్లూరు ఒక 2 years బ్యాక్ అనుకున్నాం మనం నెక్స్ట్ కోకాపేటలో డెవలప్ అవ్వబోతుందని. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మొదలైపోయి రేట్లు బాగా పెంచేశారు. సో ఈరోజు ఈ కోకాపేట లాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ లొకేషన్ ఎక్కడ ఉందంటే రాజేందర్ నగర్ అండి. రాజేందర్ నగర్, బద్వేల్. నాకు తెలిసి ఇండియాలో టాప్ 5 కంపెనీస్ ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. టాప్ 5 కంపెనీస్ అంటే గోద్రేజ్ అవ్వచ్చు, ప్రెస్టీజ్ అవ్వచ్చు. టాప్ 5 హైదరాబాద్ కంపెనీస్ కూడా ఇక్కడ ఎక్వైర్ చేసుకున్నారండి. ఇది ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తున్నారని విన్నామండి. ఇంకా లాంచ్ వస్తున్నారండి. ఆల్రెడీ అరవిందం అని చూసాం. సో ఈ టాప్ 5 కంపెనీస్ ఇండియాకి కానీ, టాప్ 5 కంపెనీస్ హైదరాబాద్ కానీ ఇప్పుడు లేవు. ఇక్కడ ల్యాండ్స్ లేవండి. కోకాపేటలో ఈరోజు నేను ఒక ల్యాండ్ కొందామన్నా గవర్నమెంట్ దగ్గర కూడా ఆప్షన్ చేయడానికి ల్యాండ్స్ లేవండి. ఆల్రెడీ క్లోజ్. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈరోజు కోకాపేటలో కొనాలి, నియోపోలిస్లో కొనాలంటే 10,000 రూపాయలు ఉందండి స్క్వేర్ ఫీట్. ఈరోజు ఒక అపార్ట్మెంట్ 10,000 ఉందండి. 2 bedrooms ఇక్కడ కాన్సెప్ట్ అనేది లేదు కోకాపేటలో. ఎందుకంటే బిల్డర్స్ రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే రేట్స్ పెరిగాయి. ఇప్పుడు 60, 70, 80 కోట్లు పెట్టి కొన్న ల్యాండ్స్ 2 bedroom ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు ఆ వాల్యూ ఉండదు, ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఉండదు. సో 3, 4 and 5 BHKs కడుతున్నారు. ఈవెన్ ఈ కోకాపేటలో నేను చూశానండి 10,000 SFT ఫ్లాట్స్ కడుతున్నారు. 10,000 SFT, ఎస్. అంటే 12 కోట్లు ఫ్లాట్ అండి కోకాపేటలో. చేస్తున్నారు కాబట్టి కడుతున్నారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని ఇప్పుడు లాస్ట్ టైం మీకు డిస్కస్ అయినట్టుంది, గోడ్రేజ్ గ్రూప్ వాళ్ళు కోకాపేటలో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి. లాంచ్ చేసిన 1 weekలో 60% యూనిట్స్ అమ్మేశారండి. పోనీ తక్కువ రేట్ అంటే తక్కువ రేటు కూడా కాదు. 2.7 crores, 2.8 crores నుంచి స్టార్ట్ అండి వాళ్ళు. 60% యూనిట్స్ 1 weekలో అమ్మారండి గోడ్రేజ్ గ్రూప్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎఫర్ట్ చేస్తున్నారు, పబ్లిక్ ఆర్ ఎఫర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు భయపడ్డారు, లాస్ట్ 1.5 year కొంచెం కొనకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు కొందామని. సో లెట్ us టాక్ అబౌట్ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాను కోకాపేటలో ఎఫర్ట్ చేయలేడు, కానీ ఒక కామన్ మ్యాన్ రాజేంద్ర నగర్లో ఎఫర్ట్ చేయగలడు. ఒక కామన్ మ్యాన్ బద్వేల్లో ఎఫర్ట్ చేయగలడు. ఈరోజు ఈ రాజేంద్ర నగర్, బద్వేల్లోని పెద్ద గ్రూప్స్, కేటగిరీ బి కూడా కాదు, కేటగిరీ ఏ బిల్డర్స్ దాదాపుగా 7-8 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. విల్లా కాదండి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్. సో హైరైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి, గేటెడ్ కమ్యూనిటీ, అల్ట్రా లగ్జరీ ఫ్లాట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు చూడండి, అదే అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ కోకాపేటలో కొంటే 11,000. అదే అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ రాజేంద్ర నగర్లో కొనాలంటే, బద్వేల్లో కొనాలంటే
7,200 నుంచి 7,500 ఉందండి స్క్వేర్ ఫీట్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, 7,500 అనుకుందామండి. సో 7,500 ఈరోజు నేను ఒక 2 బెడ్రూమ్ కొందాం అనుకుంటే, 3 బెడ్రూమ్ కొందాం అనుకుంటే ఒక 1,500 SFT, 1,600 SFT అయితే మినిమం ఉంటుంది కదండి. సో 1,500 SFT ఒక 3 BHK 7,000 రూపీస్ లేదా 7,500కి నేను కొంటున్నానంటే దాదాపు 1.2 crores ఒక ఫ్లాట్ వచ్చేస్తుందండి, విచ్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్ ఒక కామన్ మ్యాన్ కొనగలడు. సో ఇదే లొకేషన్స్ ఈ రాజేందర్ నగర్, బొద్దువేలు నెక్స్ట్ 5 years తర్వాత ఇదే ఫ్లాట్ కొనాలంటే మనం 2.2 crores 2.3 crores పెట్టాలి. ఎందుకంటే అక్కడ కూడా ల్యాండ్స్ అయిపోతాయండి, గవర్నమెంట్ ఆప్షన్స్లో కొన్న ల్యాండ్స్ అవి. ప్లస్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. ఎలా బాగుంటుంది అంటే శంషాబాద్కి 15 minutes, రాజేంద్ర నగర్ కానీ బద్వేల్ కానీ 2 కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఎయిదర్ ORR నుంచి వెళ్ళొచ్చు లేదా PV నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. సో 2 కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా మన సిటీకి గచ్చిబౌలికి 15 minutes వచ్చేస్తారండి. రాజేంద్ర నగర్ నుంచి గచ్చిబౌలి రావాలంటే 15 minutes, ట్రాఫిక్ ఉండదు, ఏమీ ఉండదండి. సో అందుకే ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అది. ఎందుకంటే త్వరగా రీచ్ అవ్వచ్చు, గ్రీనరీ ఉన్న లొకేషన్ అండి, మంచి లేక్స్ ఉన్న లొకేషను, ఈకో సిస్టమ్ మెయింటైన్ అవుతున్న లొకేషన్స్ అండి ఇవి. ఇది కాకుండా ఇవంతా కాస్మోపాలిటన్ రీజన్ అవుతుందండి. ఎందుకంటే కాస్మోపాలిటన్ రీజన్ అవుతుందంటే అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ ఉంటారండి, అన్ని రిలీజన్ వాళ్ళు ఇక్కడ ఉంటారండి. హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, క్రిస్టియన్స్ కానీ, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఈస్ట్ ఇండియన్స్, వెస్ట్, కాస్మోపాలిటన్ అన్ని రకాల పీపుల్ ఉంటే దాన్ని కాస్మోపాలిటన్ అంటారండి. ఇది కాస్మోపాలిటన్ రీజన్ అవబోతుంది రాజేందర్ నగర్ అండ్ బద్వేల్. ఎస్, ప్లస్ కనెక్టివిటీ. గచ్చిబౌలి ఇప్పుడు సపోజ్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నారు, రాజేంద్ర నగర్ నుంచి 20 minutes రీచ్ అయిపోతారు. అంత మంచి ప్లేస్ పెట్టుకుని అందరూ ఎందుకు ఇటువైపే చూస్తారు? ఎటువైపు చూస్తున్నారు? నియోపోలిస్, కోకోపేట, గచ్చిబౌలి చూస్తున్నారని చూడండి. అదే అంటున్నాను మీకు, ఈ రోజు నియోపోలిస్ అండి, కోకోపేట, కానీ ఒకప్పుడు నియోపోలిస్ కోకోపేట నథింగ్. మూవీ టవర్స్ కట్టారు కొత్తగా, నాకు బాగా గుర్తండి. అది ఎంత కమ్మారు? ఒక్కటే ఉండేది అక్కడ మూవీ టవర్స్, ఒకటి చుట్టూ. ఎంత కొనాలనుకుంటున్నారు మూవీ టవర్స్? 40 లక్షలు, 45, 50 లక్షలు కొన్నారు. 3 bedroom. ఎస్, కానీ ఈ రోజు రీసేల్ ఈజీగా 1.5 వెళ్తుంది, కోటి రూపాయలకి వెళ్తుంది. సో అది డిఫరెన్స్ అండి. ఒకప్పుడు అక్కడ ఏమీ లేదు, ఒక మూవీ టవర్సే ఉంది, ఆ రేట్కి అమ్మారు. ఈ రోజు మూవీ టవర్స్ ప్లేస్ పక్కన ఎంత కడుతున్నారండి? 11,000. చాలా మంది కూడా అనుకున్నాం, ఏంటి కొండలో తీసుకొని వచ్చి కట్టాడు ఇంత పెద్ద అపార్ట్మెంట్, ఇక్కడ ఎలా ఉంటారు, సెక్యూరిటీ ఏంటి అనేది కూడా మేము చాలాసార్లు ఆ రూట్లో వెళ్ళినప్పుడు అనుకున్నారు. ఆ శంకర్పల్లి వెళ్ళే రోడ్డు అదే, అప్పటి నుంచి మనం షార్ట్ కట్లో వెళ్ళేవాళ్ళం. అవును. సో ఈరోజు చూడండి, హాట్ లొకేషన్, కాస్ట్లీ లొకేషన్, అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్స్ వస్తున్నాయి అక్కడ. కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేడు, కామన్ బిల్డర్ కూడా ఎఫర్ట్ చేయలేడండి. కేటగిరీ ఏ బిల్డర్స్ మాత్రమే ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. అటువంటి లొకేషన్ ఈరోజు రాజేంద్ర నగర్ అండ్ బద్వేల్. సార్ మీరు ఇల్లు అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు పూర్వకాలంలో ఒక ఇల్లు కట్టాలంటే కనీసం దాని లైఫ్ టైం 100 సంవత్సరాలు గ్యారెంటీ ఉంది. మన లైఫ్ టైం కూడా 100 సంవత్సరాలు ఒకప్పుడు. తర్వాత మనిషి లైఫ్ స్టైల్ రకరకాలు మారుతున్న సందర్భంలో 70 సంవత్సరాలకి మనం దాదాపు అంతవరకు అనుకుంటున్నాం. కానీ ఈ హౌసెస్ కూడా అట్లానే అయిపోయింది. అంతే, 100 సంవత్సరాల చరిత్ర అనేది చరిత్రలోనే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా కట్టే అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇంకొక లైఫ్ టైం అంటూ ఉండట్లేదు. జస్ట్ 3-4 yearsకే అంత పైపుల్ లీకేజెస్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాదాపు 1.5 దాకా ఇన్వెస్ట్ చేసి, సో ఎంతో ప్రేమతో కొనుక్కున్న ఇల్లు 2-3 సంవత్సరాలకి మొత్తం పాడైపోతుంది. అంటే ఇది 60-70 సంవత్సరాలు ఎలా వస్తాయని గ్యారంటీ కూడా లేదని చెప్పి కూడా కొంతమంది భయపడుతున్నారు. చూడండి, బిల్డర్స్ కావచ్చు, కొనే విషయంలో కావచ్చు, ఇలాంటి జాగ్రత్తలు మీరు చెప్పిన 100% కరెక్టేనండి. డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. కొంతమంది ఏదో ఈ స్టాండ్ అలోను, సెమీ గేటెడ్, ఆ బిల్డర్స్కి అంత పేరు కూడా ఉండదు, అమ్ముకొని బయట పడిపోవాలి, వాళ్ళు ఏదో ఒక విధంగా కన్స్ట్రక్షన్ చేసేస్తారండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక స్లాబ్ వేస్తున్నామంటే స్లాబ్కి ఒక క్యాల్కులేషన్ ఉంటుందండి. దానికి M20, M25, M30. M20 అంటే పర్ఫెక్ట్ అనమాట. కానీ ఒకప్పుడు చూడండి, మేస్త్రీలు ఈరోజు బిల్డర్స్ అయ్యారు, వాళ్ళకి తెలియదు M20 అంటే ఏంటి, M30 అంటే ఏంటి. వాళ్ళు నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేశారు, రోబో శాండ్తో కన్స్ట్రక్ట్ చేశారు, లో క్వాలిటీ లో గ్రేడ్ సిమెంట్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. అసలు నార్మల్ స్టీల్, TMT స్టీల్ కాకుండా, బ్రాండెడ్ కాకుండా నార్మల్ వాటికి ఏమవుతుందంటే దానికి లైఫ్ ఎక్కువ ఉండదండి.
ఈవెన్ చూడండి చిన్న ఎగ్జాంపుల్, వెస్ట్రన్ కామోడ్స్లో కూడా రకరకాల క్వాలిటీస్ ఉంటాయండి. ప్రీమియం ఉంటాయి, లో గ్రేడ్ ఉంటాయి. సో కంపెనీస్ బట్టి ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బెంగళూరు 2016 నేను బెంగళూరులో వర్క్ చేసేవాడిని అండి, రియల్ ఎస్టేట్లో. హెబ్బాల్ దగ్గర గోడ్రేజ్ ఒక ప్రాజెక్ట్ చూశానండి. హెబ్బాల్ దగ్గర గోడ్రేజ్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ చూశానండి. ట్రస్ట్ మీ, అప్పటికి అది 3-4 years ఓల్డ్ కంపెనీ, ఓల్డ్ ప్రాజెక్ట్. లాస్ట్ 3 months బ్యాక్ వెళ్ళానండి. హ్యాజ్ ఇట్ ఈజ్గా ఉంది ప్రాజెక్ట్. ఎందుకంటే బ్రాండ్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి. క్వాలిటీ గోడ్రేజ్ ఒక బెంగళూరులో కాదు, ఎంటైర్ ఇండియాలో ఉంటారండి వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఆ గుడ్ విల్ పోకుండా వాళ్ళు తీసుకున్న మెజర్మెంట్స్ తీసుకుంటారండి. సో వీ కెన్ బిలీవ్. చూడండి, ప్రైజెస్ అట్లే ఉంటాయి, క్వాలిటీ కూడా అట్లే ఉంటుంది. మనం బేసిక్ ఏమనుకుంటాం, తగ్గాలి, తక్కువకి వస్తే తీసుకుంటాం. కానీ తక్కువకి ఇస్తున్నాడు బిల్డర్ అంటే 100 సార్లు ఆలోచించవలసిన విషయం అండి. ఓకే, అది. సో అంటే ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అసలు ఈ అపార్ట్మెంట్ కొన్నారు అంతా? చూడండి సార్, అపార్ట్మెంట్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిటీలో కొనాలి అంటే అపార్ట్మెంట్, కామన్ మ్యాన్ అపార్ట్మెంటే కొనగలడండి, విల్లా కొనలేరు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. విల్లా కొనాలి అంటే 5-6 కోట్లు 7 కోట్లు పెట్టాలి. అదే అపార్ట్మెంట్ అనుకోండి, 2 bedroom ఒక 70 lakhsకి మంచి లొకేషన్లో వచ్చేస్తుంది. 3 bedroom 1,20,20,000కి వచ్చేస్తుందండి. సో వాళ్ళు ఎఫర్ట్ చేసేది అపార్ట్మెంట్సే. అపార్ట్మెంట్ లైఫ్ అంటే ఒక క్వాలిటీ బాగాలేదు అంటే 30-40 years అండి. కొంచెం మంచి క్వాలిటీ అంటే 50-60 years అండి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, మీకు తెలిసిందే, మైవన్ టెక్నాలజీ అంటారు. అంటే బ్రిక్స్ ఉండవు, ఈవెన్ వాల్స్ కూడా కాంక్రీటే ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, పాత బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, 30-40 years ఓల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో గోడలు పాడైపోతాయండి, గోడలు పాడైపోతాయి కానీ స్లాబ్ పాడవదు. దానికి రీజన్ ఉంది, ఎందుకంటే అది కాంక్రీట్. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాల్స్ కూడా కాంక్రీటే కడుతున్నారు. దీనివల్ల మీకు సీపేజ్ రాదు, క్రాక్స్ రావు, ఇవి ఏమి రావండి. సో దాని కాస్ట్ కూడా ఎక్కువ అండి. ఇప్పుడు మన నార్మల్ కన్స్ట్రక్షన్ మనకి 2,000 రూపాయలు per square feet ఖర్చు అవుతే, ఈ మైవన్ టెక్నాలజీ త్రూగా కన్స్ట్రక్షన్ చేస్తే 3,000 అవుద్దండి స్క్వేర్ ఫీట్కి. ఓకే, సో అది డిఫరెన్స్ అనమాట. దానివల్ల మీకు లైఫ్ కూడా పెరుగుతుంది, 30% లైఫ్ పెరుగుతుందండి. సో కొనే ముందు మీరు ఇవన్నీ ఆలోచించి సేఫ్టీ మెజర్మెంట్స్ చూసి, కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ చూసి మనం తీసుకోవాలండి. ఇంకొక ప్రశ్న, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటేనే ఏజెంట్ మార్కెట్ 70%. సో అసలు మొత్తం ఎన్ని రకాల ఏజెంట్లు ఉన్నారు? ఏ ఏజెంట్ని నమ్మాలి? ఏ ఏజెంట్ని నమ్మి మనం ఇన్వెస్ట్ చేయాలి? అవును అంటే మీరు ఏం చెప్తారు? దాదాపు మీకు 20 సంవత్సరాల అనుభవం ఉంది, మీరు కూడా ఒక ఏజెంట్గా ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు బయట, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితులు ఈరోజు. అవును. సో అసలు ఈ మంచి ఒక ఏజెంట్ని ఎలా గుర్తించాలి? మంచి ఏజెంట్ని అంటే ఏం చెప్తారు? చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను రియల్ ఎస్టేట్ కెరియర్ స్టార్ట్ చేసి ఒక 11-12 years అవుతుందండి. ఓకే, నా కస్టమర్స్, నేను కంపెనీలో వర్క్ చేసినప్పుడు కొన్ని వందలు అమ్మేవండి. నాకు తెలిసి నాకు ఒక 700-800 కస్టమర్స్ నేను ఇంటరాక్ట్ అయ్యానండి. అందరూ నాకు గుర్తుండరు. ఒక ఏజెంట్గా నేను ఎంతోమందితో డీల్ చేస్తాను, 700 కస్టమర్స్ని గుర్తుంచుకోలేనండి. కానీ ఆ కస్టమర్కి నేను ఒక్కనే ఏజెంట్. ఇప్పుడు ఒక ఇల్లు నా త్రూగా కొన్నారు అంటే జీవితాంతం నన్ను గుర్తు చేసుకుంటారు, ఈ రవి వల్ల ఈ ఫ్లాట్ నేను తీసుకున్నానని. కానీ నేను మర్చిపోవచ్చాము, కానీ ఆయన మర్చిపోరు. సో ఒక ఏజెంట్ దగ్గర ఒక కస్టమర్ నమ్మి, ఒక ఏజెంట్ త్రూగా ఒక ప్రాపర్టీ కొంటున్నాడంటే ఎంతో నమ్మి కొంటున్నాడు. ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన చెప్పే మాటలు విని ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అంతే కదండి. ఇప్పుడు ఏజెంట్స్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటుందో తెలియదు, అంతే కదా. సో ఒక ఏజెంట్ని, ఒకప్పుడు ఏజెంట్స్కి ఈ సర్టిఫికేషన్సే ఉండేది కాదండి. కొంతమంది చూడండి చీటింగ్ మెంటాలిటీతో ఉంటారు, వీళ్ళకి అమ్మేద్దాం, ఏదో విధంగా కొనిపించి మన కమిషన్ తీసుకొని సైడ్ అయిపోద్దాం, నెంబర్లు మార్చేస్తారండి. ఈరోజు ఉన్న నెంబర్ రేపు ఉండదు, ఎందుకంటే ఆ టార్చర్ తట్టుకోలేక, అయ్యో ఫ్రాడ్, ఒక లేని ప్రాజెక్ట్ని అమ్మి నేను బయట పడిపోవాలి, డబ్బులు నా కమిషన్ తీసుకొని బయట పడిపోయాను అనుకున్న వాళ్ళు నెంబర్లు మార్చేస్తారండి. సో ఈరోజు రేరా చట్టం వచ్చింది. రేరా ఏమంటుందంటే, ఒక కస్టమర్కి నువ్వు డీల్ చేస్తున్నప్పుడు ఆ కస్టమర్తో మినిమం 5 years నువ్వు ట్రావెల్ చేయాలి. రూల్ తీసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు చూడండి, నాకు సపరేట్గా ఒక లీగల్ టీం ఉందండి, నాతో పాటు ఒక సపరేట్గా లీగల్ టీం ఉంది. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఒక ప్రాపర్టీ నేను కొనిపిస్తున్నానంటే కస్టమర్ ఓకే అనుకుంటే
ఆ లీగాలిటీ కూడా నేను చేయించిస్తానండి, సబ్జెక్ట్ టు ఎక్స్ట్రా కాస్ట్. సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ప్రాపర్టీ కొంటున్నాం అంటే ఏజెంట్ దగ్గర కూడా మీరు సర్టిఫికేషన్ తీసుకోవాలి, సేయింగ్ దట్ చూడు నేను నీ దగ్గర కొంటున్నాను, నువ్వు నాతో పాటు నెక్స్ట్ 5 years ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వరకు నువ్వు నాతో ఉండాలి అని ఒక నోట్ రాయించుకోవడంలో తప్పు లేదండి. కరెక్ట్, తప్పు లేదు. ఎందుకంటే దీంట్లో రేరా ఉంటుంది, అన్నీ ఉంటుంది. నేను ఈరోజు రేరా సర్టిఫైడ్ కన్సల్టెంట్ని. ఏజెంట్ అని అంటారు కానీ వీఆర్ అడ్వైజర్స్ అండి, ప్రాపర్టీ అడ్వైజర్స్. బేసిక్గా ఒక ప్రాపర్టీని మనం అడ్వైజ్ చేసి కొనిపిస్తున్నాం. ఓకే, సో బీయింగ్ ఎ ప్రాపర్టీ అడ్వైజర్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కస్టమర్తో అట్లీస్ట్ 5 years నేను ఉండాలి, ఆయనకి నేను ప్రొటెక్ట్ చేయాలి, లీగల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ నేను ప్రొటెక్ట్ చేయాలి. ఒక బిల్డర్ని నేను ఒక బిల్డర్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నానంటే ఆ బిల్డర్ ప్రొఫైల్ నేను చూడాలి, అంతే కదండి. ఏదో అమ్మి వెళ్ళిపోయే టైప్ అయితే కాదు. ఒక బిల్డర్ ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ, ఒక అడ్వైజర్ ప్రాపర్టీ అడ్వైజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బిల్డర్ ప్రొఫైల్ని స్టడీ చేయాలి. ఈయన క్యాపబుల్లా కాదా, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశాడా లేదా, ఏమైనా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ఒక ప్రాపర్టీ అడ్వైజరు తెలుసుకోవాలి. తెలుసుకొని 100% కన్విక్షన్ వస్తే పర్వాలేదు, నమ్మొచ్చు, మోసపోరు కస్టమర్స్ అని అనుకుంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ మనం డీల్ చేయవచ్చండి. డీల్ చేసి ఇది చెప్తాం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీ షుడ్ బి దేర్ విత్ ద కస్టమర్ ఫర్ నెక్స్ట్ 5 years. ఆయన మనం సపోర్ట్ చేయాలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వరకు. అంటే అగ్రిమెంట్ అయిన దగ్గర నుంచి గృహప్రవేశం అయిన దాకా మన కస్టమర్తో ఉండాలండి. ఓకే. సో మరో ప్రశ్న, అంటే చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ ఎంతో కొంత రాణించారు. ఇప్పుడు అలా కాదు, ఇదంతా కార్పొరేట్ అయిపోయింది. చాలా మార్పులు కూడా వస్తున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం ఏజెంట్ల గురించి కూడా, కొత్త రకాల ఏజెంట్లు కూడా వస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలోనే డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. సో దీని ప్రభావం కూడా మార్కెట్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి కూడా మనం వింటున్నాం. ఎందుకంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారానో, కొంతమంది సెలబ్రిటీలో, మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఎక్స్పర్ట్స్ అనో చెప్పి రకరకాలుగా ఎవరికి ఏది తెలుస్తుంది సోషల్ మీడియాలో మాట్లాడేస్తూనే ఉన్నారు. పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ వాతావరణంలోకి నెట్టేశారు. సో అసలు మార్కెట్ మీద దీని ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది? ఫ్యూచర్ కూడా అంటే ఎవరు అవునన్నా కాదన్నా కానీ రేపంతా ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ మీదే ఉంటుంది. సో కొత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంది, ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా. జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక ప్రాజెక్ట్ని మనకు ప్రపోజ్ చేస్తున్నాడంటే బ్లైండ్గా నమ్మి మనం కొనకూడదండి. ఫస్ట్ అదే అంటున్నా సార్. అసలు ఫస్ట్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రియల్ ఎస్టేట్ రంగంలో రాబోతున్నాయి, డిజిటల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం? డిజిటల్ ప్రతి కంపెనీ కూడా డిజిటల్ చేస్తున్నారండి. ఇప్పుడు ఒకప్పుడు డోర్ టు డోర్ చేసేవారు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదండి. అపార్ట్మెంట్కి మార్కెటింగ్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ అని అంటారు, బోర్డు పెడుతున్నారు. సో ఇప్పుడు ట్రెండ్ మారిందండి, ట్రెండ్ మారింది. జనాలు ఇప్పుడు ఎక్కువగా ఫింగర్ టిప్స్లో చూస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కొనాలంటే వెంటనే గూగుల్ చేస్తే నాకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి, అంతే కదండి. ఇప్పుడు ఆ గూగుల్ చేసిన యూట్యూబ్స్ కూడా వస్తాయి, ఈవెన్ ఆ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ కూడా వచ్చేస్తాయి మనకి. సో ఎలాగ నమ్మాలి అంటే మనం బ్లైండ్గా దేని మీద ఇన్వెస్ట్ చేయకూడదండి. ఫస్ట్ ఆ బిల్డర్ ప్రొఫైల్ చూడాలి, మనం బిల్డర్ ప్రొఫైల్ చూడాలి, వాళ్ళు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చేశారో చూడాలి. చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చూడాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కడుతున్నాను అంటే ఆ బిల్డరు ఆ ల్యాండ్ని కొన్నారా ఇవన్నీ తెలుసుకోరండి. బేసిక్గా వెళ్తారు, ఫ్లాట్ చూసేస్తారు, మోడల్ ఫ్లాట్ ఉంటుంది, నచ్చుకొని చెక్ ఇచ్చి వచ్చేస్తారు. కానీ లీగాలిటీ అనేది 70% చూడరండి. నాకు తెలిసి మార్కెట్ ఇప్పుడు 60% మోడల్ ప్రాజెక్ట్ పెట్టేస్తారు, ఫ్లాట్ చూస్తున్నారు, చెక్ ఇచ్చి వచ్చి మార్కెట్ కంపెనీ దానికి ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ ఉంటారు అంటే అంత ట్రైన్డ్ అనమాట. వాళ్ళ మాట విని చెక్ ఇచ్చి వచ్చేస్తారు. కానీ లీగాలిటీగా బాగుందా లేదా, హైడ్రా ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఏ పర్మిషన్స్ ఉన్నాయి, హెచ్ఎండి ఉందా, రేరా ఉందా, ఎన్ని ఫ్లోర్స్ పర్మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడాలి, అంతే కదండి. సో నా సజెషన్ ఏంటంటే ప్రాజెక్ట్ తీసుకునే ముందు చూడండి అసలు ఏ పర్మిషన్ ఉంది, ఎన్ని ఫ్లోర్స్ పర్మిషన్ ఉంది, అసలు ఈ మార్కెట్లో ప్రైస్ ఉందా లేదా, లీగాలిటీ ఈ ల్యాండ్ అట్లీస్ట్ 30-40 years హిస్టరీ ఉందా లేదా అనేది లీగాలిటీ మనం చూసుకోవాలి. ప్రైస్ డిసైడ్ చేసేది ఎవరు? మార్కెటేనండి, మార్కెటే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోకాపేట్ అనుకుందామండి.
కోకాపేటలో ఒక కేటగిరీ ఏ బిల్డరు 10,000కి అమ్ముతున్నాడండి. కేటగిరీ ఏ బిల్డర్స్ అంటే ఆ సపరేట్ సెగ్మెంట్ అండి. ఈ గాడ్రేజ్ కానీ, ప్రెస్టీజ్ కానీ, బ్రిగేడ్ కానీ, మై హోమ్ కానీ, అపర్ణ కానీ వీళ్ళందరూ కేటగిరీ ఏ బిల్డర్స్లోకి వస్తారండి. సో వాళ్ళ ప్రైస్ అంతా ఒక మోర్ ఆర్ లెస్ 500 ఇయర్ ఆర్ దేర్ ఈక్వల్ ఉంటాయండి. అదే కేటగిరీ బి బిల్డర్ అనుకుందాం మనం. కేటగిరీ బి బిల్డర్కి కేటగిరీ ఏ బిల్డర్కి అట్లీస్ట్ 15% డిఫరెన్స్ ఉంటుందండి. 8,500కే వచ్చేస్తుంది కేటగిరీ బిల్డర్. సో మార్కెట్ విల్ డిసైడ్ ఆ సెగ్మెంట్ బట్టి, ఆ బిల్డర్ బట్టి రేట్ ఉంటుందండి. సో ఏంటి పరిస్థితి ఇంకా ఇన్ని రోజులు ఇంకేలా మార్కెట్ కాస్త ముందుకెళ్ళడానికి ఇన్ని రోజులు పట్టవచ్చు? ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయిపోయిందండి. హానెస్ట్లీ దాదాపుగా స్టార్ట్ అయింది అంటున్నారు కదా సార్, దేని బేస్ చేసుకుని చెప్తున్నారు? చెప్పండి. రిజిస్ట్రేషన్ బేస్ చేసి చెప్తున్నాను. ఎంత అవుతుంది రిజిస్ట్రేషన్? బేసిక్గా ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎవ్రీ మంత్ ఎలాగ రిజిస్ట్రేషన్స్ అయ్యో 30% ఇంక్రీజ్ అయిందండి. ఏది లాస్ట్ మంత్? ఎస్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మంత్లీ 100 రిజిస్ట్రేషన్స్ అయితే ఈరోజు ఈ మంత్కి 130 అవుతున్నాయండి రిజిస్ట్రేషన్స్. అంటే మార్కెట్ గ్రో అయినట్టు, జనాలు ముందుకు వచ్చారు. ఇప్పుడు జనాలు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? అసలు ఎటువంటి ప్రాపర్టీ కొనాలి, ఎటువంటి కొనకూడదు, ఈ హైడ్రాలో ఏమేమి వస్తున్నాయి, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేదు. సంబంధం లేదు, సంబంధం లేదండి. హైదరాబాద్ మార్కెట్ ఎప్పటికీ అసలు గవర్నమెంట్తో సంబంధం లేదు, సంబంధం లేకుండా అంతే. యువర్ రైట్. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఒక 10-20% ఉంటుందండి, 80% సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవైలబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. సో డిస్కస్ చేసే టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అడ్వైస్ కానీ మీరు తీసుకుందాం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నాకు సోషల్ మీడియా పేజెస్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. నాకు ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ నా పేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, దాంట్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్. వన్స్ అగైన్ నా మొబైల్ నెంబర్ 9581011143. నమస్తే అండి.